దేవరకొండ మండలం కట్టుకొమ్మ తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులకు చొల్లేటి ట్రస్ట్ సౌజన్యం సహకారంతో చొల్లేటి భాస్కరాచారి పేద విద్యార్థులకు స్కూల్ ఆవరణలో స్కూల్ బ్యాగులను పెన్సిళ్లను పెన్నులను అందించారు। ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, గ్రామ సర్పంచ్ శివయ్య, జాతీయ అవార్డు గ్రహీతలు చొల్లేటి భాస్కరాచారి, రాసమల్ల నాగయ్య, ముదిరాజ్, పూరెళ్ల కృష్ణచారి, పాఠశాల ఉపాధ్యాయులు పాండురంగారెడ్డి, కాంతయ్య వారు విద్యార్థులకు పెన్సిళ్లు, పెన్నులు, బ్యాగులను అందించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య అనేది మనిషికి జ్ఞానాన్ని, సామాజిక అభివృద్ధిని అందిస్తుందని, విద్యతోటే ప్రపంచాన్ని జయించవచ్చని, నేటి బాలలే రేపటి పౌరులని, మీరందరూ మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తెచ్చి భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడాలని కోరారు। వీరి వెంట తిరుమలరావు, చొల్లేటి మణికంఠ ఉన్నారు। దాచుకోవాలి అక్కడ ముఖం పెట్టట్టు ఏం పేరు పేరు అక్కడ చూడ అక్కడ ఫోటోలు వస్తాయి రైట్ అవని రైట్ సార్ థ్యాంక్ చెప్పరా థ్యాంక్స్ అండి థ్యాంక్ చెప్పాలి తీసుకోరా ఇక్కడ వెక్కి తీసుకో మా తాతయ్య గారికి మా రెడ్డి సార్కు వచ్చిన మిత్రులకు అందరికీ నా నమస్కారాలు। ఇంకోటి ఏంటంటే స్కూల్ గురించి తాతయ్య సారు నేను 5-6 సంవత్సరాలు కష్టపడుతూనే ఉన్నాం। ఎందుకంటే పోగొట్టవద్దు, పోతే రాదు, సరే ఎవరో ఒకరు మన మాట్లాడితే ఒకరు కూడా వస్తలేదు। సరే నేను సారు కలిసి ఎంతో రిస్క్ చేసి పోయిన సంవత్సరం 35 మంది జమ చేసినాం। ఇప్పుడు కూడా ఇంకా రేపు ఎల్లుండిలో పోయి రోజుల పిల్లలు ఉన్నారు, ఖాళీ ఇంటిగానే తిరుగుతారు, వాళ్ళకు మోటివేట్ చేసి ఇంకా 10-15 మంది పిల్లల్ని జమ చేయాలని ఈ సందర్భంగా ఆశిస్తున్నా। ఇంకోటి కూడా రేపు కష్టపడి సారు నేను కష్టపడి ఇంకా పిల్లల్ని పెంచడానికి స్కూల్ ఇంకా కొన్ని రోజులు జరగాలని, ఈ స్కూల్ ఇంకా మరీ పూర్తిగా సాగాలని కోరుకుంటూ ఈ సెలవు ఇచ్చినది ఈ పిల్లలకు సారు మన భాస్కర్ రెడ్డి గారు, సారు మన శ్రీనివాస్ గారు, గౌడ్ గారు, మన దొరవారు వీళ్ళంతా కూడా ఈ పిల్లలకు బ్యాగులు ఇచ్చినందుకు మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతకుముందు పలకలు ఇచ్చారు, ప్లేట్ ఇచ్చారు, కానీ వాళ్ళకి తోచినంత విషయంలో వాళ్ళు ఏదో ఒకటి సాయం చేస్తున్నారు। సర్పంచ్ అన్నట్టు కూడా మన పిల్లల కొత్త చాలా ఉన్నాయి సార్, ఎక్కడ చూసినా కొత్త బాగుంటుంది కాబట్టి ఆ పిల్లలను మోటివేషన్ చేయడానికి మనకి తండ పిల్లలు అయితేనేమో ఎక్కడైనా పోయి విషయం కూడా అవి తొక్కడానికి అవకాశం ఉంటుంది। కానీ రావాల్సిన నుంచి అటు వడ్డీ రోజు కొంచెం కలిసి రావాలి, నడిచి వస్తుంది పాపం, నడిచి వచ్చడం వల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది। ఈ పక్కన నడిచేప్పుడు ఆడ రోడ్డు కాబట్టి జర తక్కువ అవుతున్నది ఉన్నటువంటి దాంట్లో ఈ మంది కూడా మనం ఉన్నాం కాబట్టి వస్తుంది। ఇదే సర్పంచ్ జర మాట చెప్పడము, అక్కడ వాళ్ళు కూడా జర సర్పంచ్ కంటే జర విలువ ఇస్తారు కాబట్టి ఆ సారే పట్టిపోతే ఇప్పుడు ఇంతకుముందు ఒక సర్పంచ్ ఉండే ఆయన మేమంతా కూడా కలిసి తిరిగి ఒక 10 రోజులు తిరిగితే పోయిన గ్రూప్ ఫోటో దిగుదాం। ఎన్ని తీసుకుని రోజు బయటికి రావాలి మన బ్యాగ్ తీసుకోవద్దు మన బ్యాగ్
ఓకేనా? ఇక్కడ చూడ చిన్న ఇక్కడ ఇక్కడ ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు. స్వతంత్ర భారత్ కి జై. స్వతంత్ర భారత్ కి ఈ యొక్క విద్య యొక్క ఘనత జ్యోతిరావు పూలే ధర్మపత్ని అయినటువంటి సావిత్రిబాయి పూలే అక్షర జ్ఞానం లేని అటువంటి ఆమెకు పెళ్లి చేసుకొని ఆమెకు ఆల కానించే సంస్కృతం లాగా నేర్పించి భారతదేశంలో ప్రథమ ఉపాధ్యాయురాలుగా తయారు చేసింది. ఆ విధంగా తయారు చేసిన సావిత్రిబాయికి జై, జ్యోతిరావు పూలేకు జై. ఆ విధంగా మీరు కూడా ఎదగాలి. భారతదేశంలో మొట్టమొదటిగా ఈ యొక్క గాయన కటకుమి తండ విద్యార్థులు పెద్ద ఘనంతోటి జిల్లా వ్యాప్తంగా వ్యాప్తి చెందాలని చెప్పి నా ఇష్టపూర్వకంగా ఈ చదువుకే ఉన్న జ్ఞానం దేనికి కూడా లేదు. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా దాని విజ్ఞానం అనేది ఉండాలి, సంస్కారం అనేది ఉండాలి. ఈ సంస్కారం విద్య అనేది ఉపాధ్యాయులు ఎంత బరువైనా కూడా మోసుకుంటూ నిలబడి వాళ్ళు అక్కడనే ఉంటారు, మీరు ఎక్కడో పోతుంటారు. ఆ విధంగా మీరు మంచిగా చదువుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరికీ విద్యార్థులకు ఉపాధ్యాయులకు నాతోటి వ్యక్తులకు నా హృదయపూర్వక జాతీయ సప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. జై హింద్.